ఊటుకూరు గ్రామంలో మీనాక్షి మైకా మైన్ యాజమాన్యం గ్రామానికి చెందిన భూమిని ఆక్రమించి మైనింగ్ చేస్తున్నారని గతంలో తహసీల్దార్కు అర్జీ ఇచ్చినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఊటుకూరు గ్రామానికి చెందిన న్యాయవాది నారాయణరావు తెలిపారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఆయన తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి సమస్య విన్నవించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది నారాయణరావు మాట్లాడుతూ మీనాక్షి మైనింగ్ యాజమాన్యం హరిజనవాడ, అరుంధతివాడకు చెందిన శ్మశానవాటిక, మేత పోరంబోకు కాలువలు ఆక్రమించి మైనింగ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం మా ఊట్కూరు గ్రామంలో మీనాక్షి మైకా మైన్ వారు శ్మశానాన్ని, కాలువ పొరంబోకుని నీటిని ఆక్రమించుకొని మైనింగ్ చేయించింది. దానిపైన గతంలో తహసీల్దార్ గారికి తెలియజేస్తే ఆ అర్జీ ప్రజా సమస్య పరిష్కారం దిశగా తహసీల్దార్ గారు కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సదరు మైనింగ్ వారు వేరే ఓనర్స్ మారి మాకు చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయి, మేమేమైనా చేయగలము, చంద్రబాబు నాయుడు గారి అండదండలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి అండదండలు ఉన్నాయి, కాబట్టి మేము ఏమైనా చేయగలమనే ఉద్దేశంతో దౌర్జన్యం చేస్తున్నారు. శ్మశానాలు, గ్రామ శ్మశానం కానీ, హరిజనవాడ శ్మశానం కానీ, అరుంధతివాడ శ్మశానం కానీ టోటల్గా ఆక్యుపై చేసేసి చుట్టూ ప్రహరీ కట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దానిపై ఈరోజు మేము తహసీల్దార్ గారికి మరి ఈ విధంగా ఉంటే మేము ఖచ్చితంగా ప్రజల అండదండలతో ప్రజలు వచ్చి ఆఫీస్ మీద ధర్నా చేయడం జరుగుతుంది. లేదు హైకోర్టులో పిల్ కూడా వేసే అవకాశం ఉంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.